నేను 14 సెంట్ల భూమిలో పూర్తిగా 0% రసాయనాలు లేని ఆర్గానిక్ విధానంలో వ్యవసాయం ప్రారంభించి చేస్తున్నాను. గత 1 సంవత్సరం నుంచి అభిమాన్, ఆర్బిక్స్, FL77లను ఉపయోగించి మంచి ఫలితాలు పొందుతున్నాను. ఇప్పుడు బంగాళాదుంప ఎలా వస్తుందో చూడాలని ఒక ప్రయత్నం చేశాను. అది చాలా బాగా వచ్చింది. ఈ అభివృద్ధి అంతా APKS ఆర్గానిక్స్ ఉత్పత్తులను ఉపయోగించినందువల్లే వచ్చింది. బంగాళాదుంప మొక్కలను చూడండి, అవి చాలా పచ్చగా ఉన్నాయి. కాండాలు కూడా బాగా అభివృద్ధి చెందాయి. ఇంకా 20 రోజుల తర్వాత చూస్తే ఒక్కో మొక్కకు సుమారు 1 కిలో వరకు ఆశించవచ్చు. అంత మంచి పెరుగుదల ఉంది. ఒక్కో మొక్కకు 10 నుంచి 12 బంగాళాదుంపలు వస్తాయి. ఎలాంటి సమస్య లేదు. నాకు మంచి నమ్మకం ఉంది. మొక్కల్లో తెల్లని పురుగు, మీలీబగ్ లాంటి ఒక రకమైన పురుగు సాధారణంగా వస్తుంది. కానీ ప్రస్తుతం అలాంటి మీలీబగ్ ఏదీ లేదు. ఇప్పుడు చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7 బంగాళాదుంపలు ఏర్పడ్డాయి. నమస్కారం, నా పేరు రాజేంద్రన్. నేను నీలగిరి జిల్లాలోని హెల్కిల్ ప్రాంతానికి చెందినవాడిని. ఈ 14 సెంట్ల భూమిలో పూర్తిగా 0% రసాయనాలు లేని ఆర్గానిక్ విధానంలో వ్యవసాయం ప్రారంభించి చేస్తున్నాను. గత 1 సంవత్సరం నుంచి అభిమాన్, ఆర్బిక్స్, FL77లను ఉపయోగించి మంచి ఫలితాలు పొందుతున్నాను. అలాగే పొలంలో వివిధ రకాల ధాన్యాలను విత్తి 50 రోజుల తర్వాత అదే భూమిలో వ్యవసాయం చేస్తున్నాను. ఆ తర్వాత బంగాళాదుంప ఎలా వస్తుందో చూడాలని ఒక ప్రయత్నం చేశాను. అది చాలా బాగా వచ్చింది. ఈ పొలంలో ప్రస్తుతం బంగాళాదుంప పంటను సాగు చేస్తున్నాం. నాటి ఇప్పుడు 80 రోజులు అయ్యాయి. ప్రారంభ దశలో 20వ రోజున అభిమాన్ ఇచ్చాము. దాని తర్వాత 20 రోజులకి ఆర్బిక్స్ పిచికారీ చేశాము. ఇప్పుడు కోతకు ఇంకా 15 నుంచి 20 రోజులు మిగిలి ఉన్న సమయంలో FL77 పిచికారీ చేసి కోతకు వెళ్లబోతున్నాము. పంట చాలా బాగా పెరుగుతోంది. ఇంతకు ముందు నేను క్యారెట్, బీట్రూట్, కాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రోకోలీ వంటి పంటలనే సాగు చేసేవాడిని. వాటికి కూడా అభిమాన్, ఆర్బిక్స్, FL77లను ఉపయోగించేవాడిని. వేర్ల పెరుగుదలను చూస్తే చాలా బాగా ఉంది. ఆ తర్వాత బంగాళాదుంప కూడా సాగు చేయవచ్చని అనుకుని దీనికి ఇదే విధానాన్ని ఉపయోగించాను. ప్రారంభంలో 20వ రోజున అభిమాన్ ఇచ్చాము. తర్వాత మరో 20 రోజులకి ఆర్బిక్స్ ఇచ్చాము. చివరగా కోతకు 20 రోజుల ముందు FL77 పిచికారీ చేయబోతున్నాము. వేర్ల పెరుగుదల చాలా బాగుంది. మొక్కను చూస్తే కాండం కూడా బలంగా, పచ్చగా, మంచి అభివృద్ధితో ఉంది. మంచి దిగుబడి వస్తుందనే నమ్మకం ఉంది. ఇక నుంచి అన్ని పంటలకు ఇదే విధంగా APKS ఆర్గానిక్స్ ఉత్పత్తులను పూర్తిగా ఉపయోగించవచ్చని నేను భావిస్తున్నాను. ప్రారంభంలో 0% రసాయనాలు లేని వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతోనే దీన్ని ప్రారంభించాను. సహజ వ్యవసాయం కోసం వివిధ రకాల ధాన్యాలు, బాగా కుళ్ళిన పశువుల ఎరువు వంటి సహజ ఎరువులను ఉపయోగిస్తూ వస్తున్నాను. ఇకపై పూర్తిగా సహజ వ్యవసాయానికి మారాలని అనుకుంటున్నాను. బంగాళాదుంప, కాలీఫ్లవర్, క్యారెట్ లేదా ఏ పంట అయినా నాటిన 10 నుంచి 15 రోజుల తర్వాత ముందుగా అభిమాన్ ఉపయోగిస్తాము. తర్వాత 15 నుంచి 20 రోజులకి ఆర్బిక్స్ పిచికారీ చేస్తాము. చివరగా కోతకు ముందు, ఉదాహరణకు బంగాళాదుంప 120 రోజుల పంట అయితే 100వ రోజున FL77 ఇచ్చి కాండం పెరుగుదలకు, వేర్ల అభివృద్ధికి, బంగాళాదుంపలు బాగా ఏర్పడేందుకు ఉపయోగిస్తాము. ఈ ఉత్పత్తులను ఉపయోగించే విధానం ఏమిటంటే, ముందుగా కొద్దిగా నీరు పోసి నేలలో మంచి తేమ ఉండేలా చేయాలి. తర్వాత 16 లీటర్ల ట్యాంకులో 300 మిల్లీలీటర్ల అభిమాన్ కలిపి పిచికారీ చేస్తాము. అలాగే 16 లీటర్ల ట్యాంకులో 300 మిల్లీలీటర్ల ఆర్బిక్స్ కలిపి ఉపయోగిస్తున్నాము. ఈ ఉత్పత్తులను ఉపయోగించినందువల్లే ఈ అభివృద్ధి వచ్చింది. మొక్కలను చూడండి, అవి చాలా పచ్చగా ఉన్నాయి. కాండాలు కూడా బాగా అభివృద్ధి చెందాయి. ఎలాంటి సమస్యలు లేకుండా ఇప్పటివరకు చాలా బాగా పెరుగుతున్నాయి. ఈ ఉత్పత్తులను పిచికారీ చేసిన తర్వాత అన్ని మొక్కలు, కాండాలు 80 రోజుల వరకు చాలా బాగా అభివృద్ధి చెందాయి. మంచి దిగుబడి వస్తుందనే నమ్మకం ఉంది. ఇంకా 20 రోజుల తర్వాత ఒక్కో మొక్కకు సుమారు 1 కిలో వరకు ఆశించవచ్చు. ఒక్కో మొక్కకు 10 నుంచి 12 బంగాళాదుంపలు వస్తాయి. ఎలాంటి సమస్య లేదు. మంచి నమ్మకం ఉంది. మొక్కల్లో మీలీబగ్ లాంటి తెల్లని పురుగు సాధారణంగా వస్తుంది.
కాని ప్రస్తుతం అలాంటి పురుగులు ఏవీ లేవు. ఇప్పుడు 3 మొక్కలను తీసి చూసినప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7 బంగాళాదుంపలు ఏర్పడినట్లు కనిపించాయి.